So a 2 years minimum strategy to prepare for the civil service exam. What you should focus and what you should not focus, what you should do and what you shouldn't do. So these are the things that we discuss in this session today. So మీరు ఈ సినిమా చూస్తుంటారు, వాళ్ళు చూస్తే ప్రాబ్లం లేదు, చూడకపోయినా ప్రాబ్లం లేదు. అండ్ ఈ మూవీలో మన ఒక కాన్సెప్ట్ చెప్తాడు, ట్రాలీ డైలమా అనే కాన్సెప్ట్. సో ఇది సినిమాటిక్గా చెప్తేనేమో అల్టిమేట్గా అక్కడ కంక్లూజన్ ఏమొచ్చింది, ఏమంటాడు హీరో, ప్రొటగనిస్ట్ ఏమంటాడంటే, దేర్ ఈజ్ నో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ఎవ్రీబడి కెన్ డెవలప్ దేర్ ఓన్ ఆన్సర్. బట్ రియాలిటీ ఈస్ దేర్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్. అంటే నిజంగా చూస్తే మాత్రం దీనికి ఆన్సర్ ఉంది. ఆ సిచ్యువేషన్ ఏంటి? ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ బై దెర్ ఈస్ ఎ ట్రాలీ అండ్ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ స్పెసిఫిక్ direction, and there are 5 people tied to the tracks, and you are at the pulley, and if you pull that pulley, the trolley will take the side direction. And what will you do in this situation? There is 1 person over there and 5 persons over this place. సో 5 ఇటు ఉన్నారు, ఒకడు అటు కట్టేసి ఉన్నారు. అప్పుడు నువ్వు ఆ పులి లాగుతావా లాగవా, ఆ లివర్ లాగుతావా లాగవా అనేది ఇష్యూ కదా. సో ఈ సినిమాలో ఈ కాన్సెప్ట్ చెప్తాడు మన సాయి కుమార్. అలాగే ఆ సినిమాలోనే కాకుండా దెర్ ఇస్ అనదర్ మూవీ కాల్డ్ ఐ ఇన్ ద స్కై, a Hollywood movie. Even in this movie also, this movie is also based on this theory, trolley dilemma theory. So it's a theory whereby, it's a movie whereby there is a terrorist group hidden in a particular home, అండ్ ఈ ఒక మిలిటరీ కమాండర్ అయిన అతనేమో ఒక మిలిటరీ ఇన్ఫార్మర్, అతని సహాయంతో ఒక ఇంట్లో దాక్కున్న ఒక 5 టెర్రరిస్టులని ఒక డ్రోన్ నుంచి షూట్ చేసి చంపేయాలి. అలా చంపేస్తే ఆ పక్కన ఉంటే ఒక ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుంది, ఒక 9 years పాప ఉంటుంది, ఆ పాప కూడా చనిపోయే అవకాశం ఉంది. మరి టెర్రరిస్టులు చంపేస్తే ఆ 9-year-old గర్ల్ని కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. మరి చంపాలా వద్దా అనేది ఇక్కడ డైలమా. వీళ్ళు కనుక చంపకుండా వదిలేస్తే, 5 టెర్రరిస్టులు కనుక చంపకుండా వదిలేస్తే, వాళ్ళు నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేస్తున్నారంటే, దట్ ప్లానింగ్ ఫర్ అ సూసైడ్ అటాక్, బాంబింగ్ అటాక్ అనే నియర్ బై షాపింగ్ మాల్. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ అలౌడ్, దెర్ విల్ బీ అ పాసిబిలిటీ ఆఫ్ కిల్లింగ్ ఆల్మోస్ట్ 300 people ఇన్ ద నెక్స్ట్ 1 hour ఇఫ్ దే హ్యావ్ టు టేక్ డౌన్. సో 1 hourలో వీళ్ళు చంపేయాలి, లేకపోతే వీళ్ళు వెళ్ళి ఈ టెర్రరిస్టులు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఆ షాపింగ్ మాల్ మీద అటాక్ చేస్తారు, 300 మంది చచ్చిపోతారు. మరి టెర్రరిస్టులు చంపాలా, 300 మందిని చనిపోయేటట్టు వదిలేయాలా, లేకపోతే ఆ పాప కోసం వదిలేయాలా? ఇది డైలమా అన్నమాట. సో మరి దీనికి ఆన్సర్ ఏంటి అనేది ఎవరిని తీసుకోవాలి? అలాగే విడుదల 2 అనే ఇంకో సినిమా వచ్చింది ఈ మధ్యన, ఆ సినిమాలో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది, ట్రాలీ డైలమా అనే కాన్సెప్ట్ వస్తుంది. So this trolley dilemma is a theory developed by Oxford moral philosopher Philippa Foot in 1967 only. Way back in 1967, in her paper titled The Problem of Abortion and the Doctrine of the Double Effect. ఆ టైటిల్లో ఉంది ఈ ట్రాలీ డైలమా అనే కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి అంటే, ప్రాబ్లమ్ ఆఫ్ అబార్షన్. చాలామంది చెప్తారు అబార్షన్ చేసుకోవడం నీ హక్కు అని చెప్పి అమ్మాయిలకి ఒక ఫెమినిస్టులు చెప్పేటటువంటి పాయింట్. ఎందుకంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటే ప్రెగ్నెంట్గా ఉండాలా వద్దా, లేకపోతే అబార్షన్ చేసుకోవాలా అని నిర్ణయించుకునేటటువంటి అధికారం ఆ అమ్మాయికే ఉండాలి. సో లెట్ ది లేడీస్ విల్ హ్యావ్ ది రైట్ టు అబార్షన్. ఇప్పుడు అమెరికాలో కూడా ఈ డిబేట్ నడుస్తూ ఉంటుంది, అబార్షన్ రైట్స్ అనేటటువంటి ఆస్పెక్ట్. సో మరి అబార్షన్ చేసుకోవడం అమ్మాయి హక్కు అయితే, షీ హ్యాస్ నో రైట్ టు కిల్ ది ఫెటస్. ఫెటస్ అంటే ఆ పిండాన్ని చంపే హక్కు లేదు. మరి అబార్షన్ చేసుకోవడం నీ హక్కు, మరి ఆ కడుపులో ఉన్న ఆ పసిపాపని చంపే హక్కు నీకుందా? యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. ఇది ఒక డైలమా. మరి ఈ డైలమాని ఎలా పరిష్కరించాలి? సో ఇది ఓవరాల్గా ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటిది. దెర్ ఇస్ ఎ ట్రక్, ఆల్రెడీ దీని గురించి డిస్క్రైబ్ చేశాను. క్వశ్చన్ ఏంటంటే, డూ యూ పుల్ ద లివర్ డైవర్టింగ్ ద ట్రాలీ ఆన్ టు ది సైడ్ ట్రాక్ అండ్ కిల్లింగ్ 1 person, ఆర్ డూ యూ డూ నథింగ్ and allow the trolley to kill the 5 people on the main track? ఇది క్వశ్చన్. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? నువ్వు
లివర్ పుల్ చేస్తే ఒకటి చచ్చిపోతారు, పుల్ చేయకుండా వదిలేస్తే 5గురు చచ్చిపోతారు. ఒకరిని చంపేద్దామా 5గురిని చంపేద్దామా? ఒకరిని చంపేద్దాం అనుకుంటాం. సో మరి నెక్స్ట్ క్వశ్చన్, the dilemma is, the trolley problem raises the question about the morality, ethics and the decision making, because UPSC exam is all about the decision making right from the day one when you have decided to attend this class or not. ఈ రోజు నుంచి మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అవ్వడం అనేది మొదలైపోయింది. ఈ క్లాస్కి రావాలా వద్దా అనే నిర్ణయంతో మీకున్నటువంటి చాయిసెస్ ఏంటి? ఈరోజు హాలిడే, మరి ఇంట్లో ఉందామా, ఆర్ లేకపోతే ఈ క్లాస్కి కష్టపడి వద్దామా? రెండో డైలమా, ఈరోజు ఆల్రెడీ మా కజిన్ మ్యారేజ్ ఉంది, మరి మ్యారేజ్కి వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి రావాలా? ఏది డెసిషన్ తీసుకున్నారు? ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద క్లాస్, మీనింగ్ ద ప్రిపరేషన్ హ్యాస్ బిగన్, యువర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్. సో కాబట్టి ఇట్ ఛాలెంజెస్ అవర్ ఇంట్యూషన్స్ అబౌట్ వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ అండ్ ఫోర్సెస్ అస్ టు కన్సిడర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్. సో ఈ వర్డ్ అనేది ఇంపార్టెంట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్. సో ఎందుకని కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటే, బికాస్ బేస్డ్ ఆన్ వాట్ కాన్సిక్వెన్షియలిజం విల్ బి దేర్ ఇన్ అవర్ డెసిషన్ మేకింగ్, వీ విల్ యాక్ట్ అపాన్ ఇట్. మనం తీసుకునే నిర్ణయం వల్ల ఎటువంటి ప్రభావాలు వస్తాయి, కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనే దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. సో దీని నుంచి వచ్చే సప్లిమెంటరీ క్వశ్చన్, ఒకరిని చంపేద్దాం 5గురిని కాపాడేద్దాం అనుకుంటున్నాం కదా. మరి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ ది పర్సన్ ఆన్ ద సైడ్ ట్రాక్ ఈజ్ యువర్ మదర్? విల్ యూ పుల్ ద లివర్? ఆ సింగిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ కనుక మీ మదర్ ఉంటే ఆ లివర్ని లాగుతారు, వదిలేస్తాం, వాళ్ళు 5గురు చచ్చిపోతారు. మళ్ళీ సెకండ్ క్వశ్చన్, వాట్ ఇఫ్ ది పీపుల్ ఆన్ ది మెయిన్ ట్రాక్ ఆర్ ద టెర్రరిస్ట్? డెఫినెట్లీ యూ లీవ్ దెమ్ టు డై. వాట్ ఇఫ్ యు ఆర్ ద వన్ ఆన్ ది సైడ్ ట్రాక్ and someone else has to make the decision about you, your decision process, the other person's decision, you are not in a position to decide. What if the 5 persons are the raw agents who came there to find out a ISIS hideout? ఈ 5గురు ఎవరైతే కట్టేసి ఉన్నారో వాళ్ళు కనుక రా ఏజెంట్లు ఒక టెర్రరిస్ట్ గ్రూపులు పట్టుకోవడానికి వచ్చారు, వీళ్ళు దొరికిపోయి అక్కడ కట్టేయబడ్డారు. విల్ యూ లీవ్ ది ట్రైన్ టు గో ఆన్ ఆర్ విల్ యూ పుల్ ద లివర్? అక్కడ ఆల్రెడీ మీ మదర్ ఉండే సింగిల్ ట్రాక్ మీద. మరి ఇంకో క్వశ్చన్, వాట్ ఇఫ్ ద పర్సన్ ఆన్ ది సైడ్ ట్రాక్ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా? ఇట్ ఈస్ నాట్ ది యువర్ మదర్, ఇమాజిన్, ఇట్ ఈస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ ఇస్ బీయింగ్ ట్రైడ్ ఓవర్ దేర్. మరి ఈ వీళ్ళని రక్షిస్తావా, ప్రైమ్ మినిస్టర్ రక్షిస్తావా? సో దీనికి మనం ఆన్సర్ ఎలా చేయాలంటే, ద ట్రాలీ ప్రాబ్లమ్ ఈజ్ ఎ థాట్ ఎక్స్పెరిమెంట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. It is not a mechanical decision, it is not a programmed decision that you can automatically make. అంటే ఈరోజు క్లాస్కి రావడానికి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇది ఒక ప్రోగ్రామ్ డెసిషన్. ఆర్ లేకపోతే క్లాస్కి ఎలా వెళ్ళాలి, మీకు బైక్ ఉంటే బైక్ మీద వెళ్తారు, ఆటో ఉంటే ఆటో మీద వెళ్తారు, అది ప్రోగ్రామ్ డెసిషన్. లేకపోతే నడిచొస్తారు ప్రోగ్రామ్. దీనికోసం పెద్దగా అనాలిసిస్లు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ డైలమా ఏదైతే ఉందో, ఇట్స్ ఎ అనలిటికల్ డెసిషన్, ఇట్ డిజైన్ టు ఛాలెంజ్ యువర్ మోరల్ ఇంట్యూషన్ and encourage the critical thinking. So it requires a critical thinking about how to think. Its goal is to explore the complexities of the moral decision making, ensuring justified answer. You need to justify your answer. So a justified answer ante enti? It is based on two things. The justification is based on the legality and ethicality, not just the morality. Ethics is more than the morals. Morality is something that is accepted by the society as right. That is the morality. Ethics is more than the morality, whereby it is not merely acceptance by the society, but also it should be accepted by the state. State ante government kuda angi correct ayi undali. What is considered to be moral every time is not necessarily legal, and vice versa. What is considered to be immoral not necessarily illegal. అంటే ఇప్పుడు లిక్కర్ కన్జంప్షన్ అనేది ఉందనుకో, ఈజ్ ఇట్ మోరల్ ఆర్ ఇమ్మోరల్? జనరలీ విల్ ఇట్ బి యాక్సెప్టెడ్ బై ది సొసైటీ? లిక్కర్ కన్జంప్షన్ అనే దాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. కానీ ఇది లీగలా ఇల్లీగలా? లీగల్, వెరీ మచ్ లీగల్. దెర్ ఈజ్ నథింగ్ ఇల్లీగల్ వెన్ యూ కన్జ్యూమ్ ద లిక్కర్. అండ్ ఈ కంటెంట్ మారుతాం. కంటెంట్ అంటే ఇక్కడ లిక్కర్ కాకుండా సపోజ్ డ్రగ్స్ అని పెడతాం. డ్రగ్ కన్జంప్షన్ అనేది మోరలా ఇమ్మోరల్? ఇమ్మోరల్. ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్? డెఫినెట్లీ ఇల్లీగల్.
ఆ కంపాటబిలిటీ అనేది చాలా రేర్గా వస్తుంది. మొరాలిటీ అండ్ లీగాలిటీ నాట్ నెసెసరీలీ కంపాటబుల్. ఈ మొరాలిటీ ప్లస్ లీగాలిటీ రెండు ఉంటే ఎథికల్ అవుతుంది, అప్పుడు నీ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. సో మరి ఈ ఎథికాలిటీని ఎట్లా డిసైడ్ చేస్తాం? దెర్ ఆర్ సెవరల్ అప్రోచెస్ టు అండర్స్టాండ్ ది ఎథికాలిటీ ఆఫ్ ఎన్ ఇష్యూ, విచ్ ఆర్ నోన్ యాజ్ ద యూటిలిటేరియన్ థియరీ, డియంటలాజికల్ థియరీ, వర్చ్యూ ఎథిక్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ అప్లై చేసుకుంటే మనం ఆ లివర్ పుల్ చేయాలా వద్దా అనేది ఆ సిచ్యువేషన్ బట్టి వస్తుంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక ట్రాక్ మీద ఏమో ఎవరు మన రా ఏజెంట్స్ ఉన్నారు, ఇద్దరు ఇంపార్టెంటే మనకి. ఇప్పుడు యూటిలిటేరియన్ అప్రోచ్, వై ప్రైమ్ మినిస్టర్ ఇస్ దేర్ అనేది కూడా మనం ఆలోచించాం. ఎందుకు ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు? ఒకవేళ ప్రైమ్ మినిస్టరే రా ఏజెంట్లు వెతుకుతున్నటువంటి టెర్రరిస్ట్ ఏమో, వీ కెనాట్ ఇమాజిన్. అది అయి ఉండొచ్చు కూడా. అతను సిఐఏ ఏజెంట్ అయి ఉండొచ్చు ఆ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నవాడు. ఆ యూటిలిటేరియనిజం అప్రోచ్లో, డియంటలాజికల్ అప్రోచ్లో ఆలోచించాం. యూటిలిటేరియన్ అంటే ఏంటి? సంథింగ్ దట్ కాజెస్ మ్యాక్సిమం హ్యాపీనెస్ ఆఫ్ ది మ్యాక్సిమం నెంబర్. మీరు ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో, ఐ విల్ పుల్ ద లివర్ టు సేవ్ ద 5 టు కిల్ ద 1, అది యూటిలిటేరియన్. ఏంటి యూటిలిటేరియన్ అంటే? మ్యాక్సిమం బెనిఫిట్ టు ద మ్యాక్సిమం నెంబర్, ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించేది. అంటే యూ హ్యావ్ టు సేవ్ 5 people. For that purpose, even if one person is killed, no problem. That is the utilitarian approach to support your argument. Deontological approach అంటే that says that duty comes first beyond everything else. అంటే మీ డియంటాలజీ అనే వర్డ్ లాటిన్ వర్డ్, ఆ లాటిన్ వర్డ్ ఈ డ్యూటీ అనే పదానికి మీనింగ్. అంటే అకార్డింగ్ టు ద డియంటలాజికల్ అప్రోచ్ యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. డ్యూటీ కమ్స్ ఫస్ట్. Suppose the raw agents uన్నారు, they are doing the duty for the sake of the nation. Why that prime minister is lying over there, nobody is telling. అది మనకి క్లారిటీ లేదు. కాబట్టి ఈ రా ఏజెంట్లు ఒక పని మీద వచ్చారు. ఏం పని మీద వచ్చారు? ఒక టెర్రరిస్ట్ గ్రూప్ను పట్టుకోవడానికి వచ్చారు. ఒకవైపు ఏమో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మేబీ దట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అ టెర్రరిస్ట్. కాబట్టి ఈ రా ఏజెంట్లు వాళ్ళ డ్యూటీ చేయాలి. తర్వాత వర్చ్యూ ఎథిక్స్ అంటే టెల్స్ అబౌట్ వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్, వాట్ ఈజ్ గుడ్ అండ్ బ్యాడ్. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, యూ హ్యావ్ టు థింక్ బోత్ విత్ ద ఎమోషన్ ఆఫ్ ది పేట్రియాటిజం. ది అల్టిమేట్ ఎమోషన్ ఫర్ ఎనీ పర్సన్ ఈజ్ ద పేట్రియాటిజం. అంటే యూజువల్గా మనకి మన కుటుంబం, మన పేరెంట్స్, మన పిల్లలు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, వీళ్ళందరి మీద ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటిలోనూ పెద్ద ఎమోషన్ ఏంటి అంటే మన మదర్. వీళ్ళందరిలో నీకు ఎవరు ఇంపార్టెంట్ అంటే మన మదర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. బట్ మదర్ కన్నా పెద్ద ఎమోషన్ ఏంటి? దేశం. ఆ దేశం కోసం ఏమైనా చేయాలి అని ఆలోచించగలిగేటటువంటి ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. సో కాబట్టి ఈ పర్స్పెక్టివ్స్ మనకి తెలియజేసేది ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. అంటే వెన్ యూ థింక్ ద థింగ్స్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ద ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్, యూ డెవలప్ దిస్ 360-degree ఓరియంటేషన్ ఇన్ థింకింగ్. ఇప్పుడు సపోజ్ దెర్ ఇస్ అ కాంట్రవర్సీ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కాంట్రవర్సీ నడుస్తుంది. ఏంటి అంటే, ఒక పాస్టర్ ప్రవీణ్ కుమార్ అని ఆయన యాక్సిడెంట్కి గురై చనిపోయాడు. పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కనుక మీరు పరిశీలిస్తే, ఒక సివిల్ సర్వెంట్ ఇన్ని రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది అని మీకు అర్థమైపోతుంది క్లియర్. ఇఫ్ యూ టేక్ దట్ కేస్ స్టడీ, ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు? జనరల్గా మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గరలో ఏదైనా ఒక సీసీ కెమెరా ఉంటే అందులో ఉన్నటువంటి ఫుటేజ్ని మాత్రమే తీసుకుని పరిశీలిస్తాం. కానీ వీళ్ళు, మన ఈ ఏపీ పోలీసులు ఏం చేశారు? ఎక్కడి నుంచి అయితే పాస్టర్ గారు స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి ఈ సీసీటీవీ ఫుటేజ్ తీశారు. డిఫరెంట్ స్టేజెస్లో ఎక్కడెక్కడైతే ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో అక్కడ. అంటే టోటల్గా వీళ్ళు 300 hours ఆఫ్ సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి మొత్తానికి టోటల్గా ఫైండ్ అవుట్ చేశారు. రెండోది, ఈ మొత్తం వస్తున్నటువంటి దారిలో ఎక్కడెక్కడైతే పెట్రోల్ బంకుల దగ్గర ఆగాడో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. తర్వాత అక్కడ పెట్రోల్ పోసేవాళ్ళని క్వశ్చన్ చేశారు. తర్వాత ఎనీవే మిగతా ఇన్వెస్టిగేషన్ ఎలాగ ఉంటుంది. ఈ కాకుండా యూపీఐ పేమెంట్స్ ఎక్కడెక్కడైతే చేశారో వాటిని కూడా ట్రేస్ చేశారు. అంటే ఫోన్పే ద్వారా పేమెంట్స్ చేస్తారు. ఎక్కడెక్కడైతే ఫోన్పే పేమెంట్స్ జరిగినాయో అవన్నీ డేటా తీసుకుని దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఇన్ని రకాలుగా మల్టిపుల్ యాంగిల్స్, డిఎన్ఏ టెస్టింగ్ జరిగింది, ఇవన్నీ జరిగింది. పోస్ట్ మార్టం చేశారు, ఇవన్నీ నార్మల్గా జరిగేవి. ఇవి కూడా చేశారు. అంటే ఎక్కడి నుంచి అయితే మొదలయ్యా అక్కడ వరకు. సో ఇట్స్ అ కాంప్రహెన్సివ్ ఓరియంటేషన్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ సంథింగ్. సో ఈ ప్రాసెస్లో మీరు ప్రిపరేషన్ పెట్టుకోవడం అనేది ఏ విధంగా ఉండాలి? యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 2 years ఫర్ ద ప్రిపరేషన్. మినిమం 2 years ప్రిపరేషన్. మినిమం 2 years ప్రిపరేషన్లో ఫస్ట్ ఇయర్ అంటే 12 months. ఇట్ బిగిన్స్ విత్ ది ఎండ్యూరెన్స్. అంటే ఎండ్యూరెన్స్ అంటే మన
స్కిల్స్, మన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు డైవర్ట్ దోస్ ఎనర్జీస్ టువర్డ్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద సివిల్ సర్వీస్. సో దీన్ని మళ్ళీ ఇట్లా 4 డైమెన్షన్స్గా డివైడ్ చేసుకుంటాం. ఈ 4 డైమెన్షన్స్ అంటే 3 months చొప్పున డివైడ్ చేసుకుంటాం. అండ్ ఫస్ట్ 3 monthsలో ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ద స్టెబిలైజేషన్. అండ్ ఇన్ ద స్టెబిలైజేషన్ what you have to do is familiarize yourself with the UPSC syllabus. Command the syllabus, not only command the syllabus, but by heart the syllabus. సిలబస్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని, ప్రతి పదాన్ని బై హార్ట్ చేసేయాలి. అబ్జల్యూట్ బై హార్ట్ అంటారు కదా. ఇప్పుడు ఒకటి బై హార్ట్ చేసేవంటే అర్ధరాత్రి నిద్రలో లేపిన అడిగిన ఆ టైప్లో బై హార్ట్ చేయాలి. అంటే మరి ఆ బై హార్ట్ చేసిన తర్వాత ఎందుకు? సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఫర్ దట్ పర్పస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద PYQs. ఈ PYQs అన్ని మనకి యూపీఎస్సి వెబ్సైట్లో దొరుకుతాయి. సిలబస్ కూడా యూపీఎస్సి వెబ్సైట్లో ఉంటుంది. 2025 యూపీఎస్సి సిలబస్ అని చెక్ చేస్తే మీకు ఆ PDF డైరెక్ట్గా వస్తుంది. దాంట్లో ఈ సిలబస్ అంతా ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని అంశాలు ఉంటాయి. అలాగే PYQs కూడా ఉంటాయి. అండ్ తర్వాత ద నెక్స్ట్ 3 months యూ హ్యావ్ టు బిల్డ్ ద బేసిక్స్. అంటే ఈ బేసిక్స్ బిల్డింగ్ చేసే ప్రాసెస్లో చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ ది కోర్ సబ్జెక్ట్స్. ఐ టెల్ యూ వాట్ ఆర్ ద కోర్ సబ్జెక్ట్స్. స్టార్ట్ రీడింగ్ ద NCERTs ఇన్ ది నెక్స్ట్ 3 months. అంటే ఈ ఫస్ట్ 6 monthsలోనూ ఈ మొత్తం బేసిక్స్ అన్నీ అయిపోతాయి. NCERT స్టడీ అనేది కంపల్సరీ. అండ్ NCERT స్టడీ ఎందుకు కంపల్సరీ? బికాజ్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ ద NCERTs ఓన్లీ. NCERTs ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. సపోజ్ మీరు 10th క్లాస్ తర్వాత మీరు ఎలాగో సోషల్ స్టడీస్ చదివి ఉండరు. సో ఎందుకంటే మీరు MPC BPC ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు. మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఈ సోషల్ స్టడీస్కి సంబంధించిన పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్, సోషియాలజీ, ఈ 5 సబ్జెక్టులు NCERTs చదవాలి. అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే సోషల్ స్టడీస్ సబ్జెక్ట్, 6 to 10th సోషల్ స్టడీస్, 11th and 12th క్లాస్కి సంబంధించిన పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ, ఈ 5 సబ్జెక్ట్స్ అన్నమాట. అండ్ తర్వాత సో కోర్ సబ్జెక్ట్స్ అని చెప్పాను, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, దే ఆర్ ద ప్రిడామినెంట్ సబ్జెక్ట్స్. సో బికాస్ focus on the core subjects in the first 6 months. And those core subjects are the polity, తర్వాత ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. ఈ NCERTsలో పాలిటీ అని డైరెక్ట్గా ఉండదు, పొలిటికల్ సైన్స్ అని ఉంటుంది. 11th and 12th క్లాస్లో పొలిటికల్ సైన్స్ ఉంటుంది, ఆ 2 చదవాలి. 6 to 10thలో ఉండే సోషల్ స్టడీస్లో సివిక్స్ అని ఉంటుంది, అది చదవాలి. ఎకానమీ, ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పి 11th 12thలో ఉంటుంది. హిస్టరీ ఏమో జస్ట్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ చదవాలి. జాగ్రఫీ 11th and 12th క్లాస్లో జాగ్రఫీ అండ్ సోషల్ స్టడీస్ ఆఫ్ 6 to 10th. ఇవి ఈ 4 కోర్ సబ్జెక్ట్స్. అండ్ దిస్ ఈజ్ లైక్ ద కార్డియో. అండ్ 7 to 9 months expanding your understanding. Focus on the non-core subjects and start the answer writing practice. Core subjects ఏమో ఇవి, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. అండ్ నాన్-కోర్ సబ్జెక్ట్స్ ఏమి? సో నాన్-కోర్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరాన్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ 5 సబ్జెక్ట్స్ నాన్-కోర్ సబ్జెక్ట్స్. దే ఆర్ ది అడిటివ్స్ యాడింగ్ టు యువర్ కోర్ ఏరియాస్. ప్రిపరేషన్ ఆఫ్ యువర్ కోర్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ద నాన్-కోర్. తర్వాత హైపర్ట్రఫీ అంటే ద సూపర్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ఏరియాస్. ఈ లాస్ట్ 3 monthsలో జరగాలి. అంటే ఫస్ట్ ఇయర్లో లాస్ట్ 3 monthsలో చేయాల్సినటువంటి ఫోకస్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్. సో ఈ గవర్నెన్స్ అనేది ఒక 90 marks ఏరియా టోటల్గా. ఇది సెకండ్ పేపర్ 2లో ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ మెయిన్స్లో పేపర్ 2లో ఉండేది ఈ గవర్నెన్స్. అండ్ ఆ గవర్నెన్స్, పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక కామన్ పేపర్లో ఉంటాయి. పేపర్ 2 ఉంటుంది. అది ఆ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పాలిటీ ఒక 100 marks, తర్వాత ఈ గవర్నెన్స్కి ఒక 90 marks, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఒక 50 marks ఉంటుంది, 60 marks ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది నాన్-కోర్ ఏరియాలో పెట్టాం, గవర్నెన్స్ అనేది ఈ హైపర్ట్రఫీలో పెట్టాం. అండ్ ఈ గవర్నెన్స్ ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే ఎథిక్స్ అనేది మిగతా అన్ని సబ్జెక్టుల కన్నా ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉన్నట్టు, మిగతా అన్ని సబ్జెక్టుల కన్నా ఎక్కువ వెయిటేజ్ ఉన్నట్టు. ఇప్పుడు పాలిటీ 100 marks, ఎకానమీ 100 marks, గవర్నెన్స్ 90 marks, సైన్స్ అండ్ టెక్నాలజీ 50 marks, ఎన్వైరాన్మెంట్ అండ్ ఎకాలజీ 40 marks,
ఇంటర్నల్ సెక్యూరిటీ 50 మార్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ 50 మార్క్స్, అలా హిస్టరీ ఒక 110 మార్క్స్ ఉంటుంది, జాగ్రఫీ ఒక 40 to 50 మార్క్స్ ఉంటుంది. అలా ప్రతి సబ్జెక్ట్కి బిలో 100 మార్క్సే ఉంది సిగ్నిఫికెన్స్ అని. బట్ ఎథిక్స్కి మాత్రం కంప్లీట్గా ఫుల్ పేపర్ 4 250 మార్క్స్ కంప్లీట్ వెయిటేజ్. ఈ 250 మార్క్స్ వెయిటేజ్ మళ్ళీ దీన్ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీకు ఈ కోర్ నాన్ కోర్ సబ్జెక్ట్స్ మీద కమాండ్ రావాలి. అంటే ఈ పాలిటీ, గవర్నెన్స్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, వీటన్నిటి మీద కమాండ్ తెచ్చుకుంటే దెన్ యూ విల్ బి హ్యావింగ్ ది క్యాపబిలిటీ టు కమాండ్ దిస్ ఎథిక్స్. సో ఆ ఎథిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ హైపర్ట్రోఫీలో సూపర్ సిగ్నిఫికెంట్ ఏరియా అన్నమాట. తర్వాత సెకండ్ ఇయర్లో ఏం చేస్తాం? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బేసిక్ ప్రిపరేషన్ ఇన్ ద సెకండ్ ఇయర్, ఇంటెన్సివ్ ర్యాప్ రేంజ్. సో ఇంటెన్సివ్ ర్యాప్ రేంజ్ అంటే ఒక ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జాగింగ్ చేస్తావు, వాకింగ్ చేస్తావు, రన్నింగ్ చేస్తావు. ఇవన్నీ కాకుండా ఒకే చోట నిలబడి స్పీడ్గా గెంతులేస్తారు. ఆ ప్రాసెస్ని ఈ ఇంటెన్సివ్ ర్యాప్ రేంజ్ అంటారు. అలాగే ఈ సెకండ్ ఇయర్లో మీ ప్రిపరేషన్ అనేది సూపర్ స్పీడ్ అయిపోవాలి. ఇంటెన్సివ్ ర్యాప్ రేంజ్లోకి వెళ్ళాలి, వేర్ యూ విల్ బి అగైన్ డివైడింగ్ యువర్ ప్రిపరేషన్ ఇంటూ 3 months ఈచ్ ఫర్ 4 dimensions. 13 to 14 months, ఫస్ట్ 4 months 3 monthsలో ఏం చేస్తాం? ఇంటెన్సిటీ, ఫోకస్ ఆన్ ద ఇంటెన్సిటీ, ఫోకస్ ఆన్ ద GS 1 and 2 రైటింగ్ ప్రాక్టీస్ అండ్ ఆప్షనల్ పేపర్ 1 ప్రిపరేషన్ బిగినింగ్. ఒక ఆప్షనల్ సెలెక్షన్ చేసుకోవాలి మీరు. అది మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఆర్ యూ కెన్ బీ ఇన్ ఎనీ అదర్ పాపులర్ సబ్జెక్ట్. పాపులర్ సబ్జెక్ట్ అంటే పొలిటికల్ సైన్స్ ఈజ్ ఎ పాపులర్ సబ్జెక్ట్, తర్వాత సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇటువంటి అన్ని పాపులర్ సబ్జెక్ట్స్ అంటారు. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ దోస్ పాపులర్ సబ్జెక్ట్స్. సో ఆ పాపులర్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది అంటే యూపీఎస్సీలో మీరు ఏ రిపోర్ట్ చూసినా కానీ 67 to 70% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఆర్ ద ఇంజనీర్స్. కాబట్టి ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు అంటే సపోజ్ ఒక ఎవ్రీ ఇయర్ 1000 సెలెక్షన్స్ ఉంటాయి. 1000 సెలెక్షన్స్లో 700 వరకు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ 700లో మళ్ళీ 500 వరకు కూడా ఈ పాపులర్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునేవాడు. ఏది పాపులర్ ఆప్షన్స్ అంటే ఏంటి? సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇటువంటివి. ఆ మిగతా ఒక 200 ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వేరే సబ్జెక్టులు పెట్టుకుంటారు. సో ఇది ఈ ఆప్షనల్ పేపర్ 1 అనేది ఈ 3 monthsలో అయిపోవాలి. తర్వాత 16th to 18th month స్ట్రెంగ్త్ బిల్డర్. ఈ స్ట్రెంగ్త్ బిల్డింగ్లో GS 3, GS 4 రైటింగ్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో ఆప్షనల్ పేపర్ 1 ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆప్షనల్ పేపర్ 1 రైటింగ్ ప్రాక్టీస్ చెప్పారు. దెన్ ఈ రైటింగ్ ప్రాక్టీస్తో పాటు పేపర్ 2 ఆప్షనల్ మీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలి. తర్వాత 19th to 21 months స్ట్రెంగ్త్ బిల్డర్ ఫర్దర్ గోయింగ్ ఇన్ టు ఎథిక్స్ కేస్ స్టడీస్. ఎథిక్స్ చదివే ఆల్రెడీ. ఎథిక్స్ పేపర్లో 2 divisions ఉంటాయి. సెక్షన్ ఏ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎథిక్స్ థియరీ, ఎథికల్ థియరీ, వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ రీప్రొడ్యూస్ చేస్తే చాలు. అండ్ ఇదేంటిది ఎథిక్స్ కేస్ స్టడీస్. సెక్షన్ బిలో ఉంటుంది. డిఫరెంట్ కేసెస్ విల్ బి గివెన్. ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాం, ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అన్ని కేస్ స్టడీస్ అన్నమాట. ఆ క్వశ్చనీర్లో ఉన్నటువంటి అన్ని కేస్ స్టడీస్. వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ దట్ సిచ్యువేషన్? ఇప్పుడు చెప్పినటువంటి ఈవెన్ ఆ ట్రాలీ డైలమా ఇష్యూ కూడా ఎథిక్స్ కేస్ స్టడీ లాంటిది. వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ దట్ సిచ్యువేషన్? మీరు డిస్క్రైబ్ చేయాలి ఆ సిచ్యువేషన్. రైటింగ్ మెయిన్స్ రైటింగ్లో జరుగుతుంది. ఎథిక్స్ కేస్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలి. రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ ద ఆప్షనల్ పేపర్ 2 ఈ 3 monthsలో. అండ్ 22nd to 24th months ఈ చివరి కాన్సెంట్రిక్ ఫేజ్. ఈ కాన్సెంట్రిక్ ఫేజ్ అంటే ఒక స్పెసిఫిక్ డైమెన్షన్ మీద ఫోకస్ చేస్తూ ఫైనల్ రివిజన్ ఇచ్చుకుంటూ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత సూపర్ సెట్స్ ఉంటాయి కొన్ని. సూపర్ సెట్స్ అంటే ఏంటి? లైక్ స్టే కన్సిస్టెంట్. 2 years షెడ్యూల్ ఇచ్చాను. ఈ 2 year షెడ్యూల్లో ఈ షెడ్యూల్ని కన్సిస్టెంట్గా రోజుకి 4 to 5 hours పాటు మీరు స్పేర్ చేయగలిగి ప్రిపేర్ అయితే ఈ కన్సిస్టెన్సీ అంటారు. అంటే ఒకరోజు కొంతమంది ఏం చేస్తారంటే ఒకరోజు 4 గంటలు చదువుతారు, ఇంకో రోజు ఏమో 3 గంటలు చదువుతారు. అంటే వారానికి ఓవరాల్గా రోజుకి 5 గంటలు చదవాలని. వారంలో ఒక 5-6 days చదువుకుంటాం. అంటే వారంలో 30 hours ప్రిపేర్ అవ్వాలి. ఒకరోజు బ్రేక్ తీసుకోవాలి, కంపల్సరీగా బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంత లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్లో బ్రేక్ తీసుకోకుండా చదివితే పిచ్ అయిపోతుంది. అంటే మనకి బోర్ కొట్టేసి సడన్గా డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఒకరోజు బ్రేక్ తీసుకుని మీకు పర్సనల్ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకోవడం. సో ఈ 6 రోజులు
డైలీ 5 అవర్స్, 30 అవర్స్ ప్రిపరేషన్. ఈ 30 అవర్స్ రోజు 5 అవర్స్ చెప్పిన కన్సిస్టెంట్గా ప్రిపేర్ కావాలి. అలా కాకుండా ఒక రోజు 2 గంటలు, ఒక రోజు 3 గంటలు, ఇంకో రోజు 15 గంటలు చదివితే అది వేస్ట్ అయిపోతుంది. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్, దట్స్ ఆల్. యూజ్ యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్. వాట్ ఈస్ దిస్ యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్? యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్ అంటే మీనింగ్, వైల్ యు ఆర్ రీడింగ్ ఆర్ స్టడీయింగ్ సంథింగ్, యూ హ్యావ్ టు మేక్ ప్రిపరేషన్ ఆఫ్ ద నోట్స్. నోట్స్ కూడా తయారు చేసుకోవడం. తర్వాత యూ షుడ్ గెట్ ఎనఫ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. గైడెన్స్ అండ్ సపోర్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్గా ఉండడం అంటే స్టిక్కింగ్ టు యూర్ షెడ్యూల్, డైలీ స్టడీ ప్లాన్. రోజు ఒక 5 అవర్స్ ఏ రకంగా మీ స్టడీ ప్లాన్ చేసుకుంటారో ప్లాన్ చేసుకోవాలి. దానికి మాత్రం కట్టుబడి ఉండాలి. ఒక రోజు ఎక్కువ చేసి ఇంకో రోజు తక్కువ చేయడం అలా ఉండకూడదు. అండ్ ఎ కన్సిస్టెంట్ స్టడీ రొటీన్ ఈజ్ రిక్వైర్డ్. జనరల్గా సక్సెస్ అనేది రొటీన్గానే ఉంటేనే వస్తుంది, డిఫరెంట్గా ఉంటే రాదు. అంటే రొటీన్గా ఉండడం అంటే ఏంటి? ఎవడైతే రోజు ఒకే పని చేసుకుంటూ వెళ్తాడో వాడే సక్సెస్ అవుతాడు. ఇప్పుడు బ్రూస్లీ ఉన్నాడు. బ్రూస్లీ చెప్పిన మాట ఒకటి ఉంటుంది, ఏంటంటే నాకు 10,000 రకాల కిక్కులు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకే కిక్, దాన్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తాను అనేటటువంటి పద్ధతిలో. అంటే 10,000 రకాల కిక్కులు ప్రాక్టీస్ చేశారు అనుకో, నువ్వు ఏ కిక్లోనూ ఎక్స్పర్ట్ కాలేవు. ఒకే రకమైన కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసావు అనుకో, ఆ కిక్ రిలీజ్ అయితే చాలు అవతల చచ్చిపోవాల్సింది. ఆ స్టాండర్డ్లో ఉంటుంది మన ప్రాక్టీస్ అనేది, ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ మెయింటైన్ ఏ కన్సిస్టెంట్ స్టడీ రొటీన్. తర్వాత యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటే చదివేటప్పుడు అండర్లైన్ చేసుకోవడం, అక్కడక్కడ సర్కిల్స్ చేసుకోవడం, బొమ్మలు తయారు చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, అలాగే మనకి మనమే ప్రశ్నలు అడగడం అండ్ ఆన్సర్ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయడం. ఇటువంటి దెన్ గెట్ ఎనఫ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. మినిమం రోజుకి కనీసం ఒక 6 to 7 అవర్స్ పడుకోవాలి. అంటే మనలో చాలామందికి నైట్ మొబైల్ ఫోన్స్ చూసుకునే అలవాటు ఉంటుంది. అవాయిడ్ దట్ మొబైల్ ఫోన్ యూసేజ్. ఎందుకంటే మనకి సరైన స్లీప్ లేకపోతే, కనీసం 7 అవర్స్ స్లీప్ లేకపోతే వీ విల్ బికమ్ లేజీ. సో దాంతోపాటు యూ ఆర్ ఆల్సో సపోజ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫుడ్. దెన్ సీక్ గైడెన్స్ అండ్ సపోర్ట్. ఒక స్టడీ గ్రూప్ ఏర్పాటు చేసుకోవడం, మెంటార్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా. తర్వాత ఓవరాల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్లో దెర్ ఆర్ 3 రత్నాస్. ఏంటి? దెర్ ఆర్ త్రీ రత్నాస్ అంటే 3 జ్యువెల్స్ ఆఫ్ ప్రిపరేషన్. సామాన్య, దట్ ఈస్ జనరల్ స్టడీస్. సమకాలీన, కరెంట్ అఫైర్స్, వీటి మీద కూడా ఫోకస్ చేయాలి. జనరల్ స్టడీస్ 1000 మార్క్స్. అండ్ ఈ 1000 మార్క్స్లో ఆల్మోస్ట్ మనకి 800 మార్క్స్ వరకు కరెంట్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్నే కరెంట్ ఇష్యూస్ని కనెక్ట్ చేసిస్తారు. అండ్ సాధన ఏంటది? ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్. ఎవ్రీడే మినిమం 5 అవర్స్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇన్ ద నెక్స్ట్ 2 years. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. యూ విల్ అచీవ్ ద గోల్ అండ్ టార్గెట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. సో దిస్ ఈజ్ హౌ ఒక సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి 2 years స్ట్రాటజీ. If you have any questions, let me know.